ఉగ్రవాదులు వారికి మద్దతు పలికే వారికి భారత్ తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దేశంలో ఇక నుంచి ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా యుద్ధ చర్యగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. అందుకు తగు విధంగా స్పందిస్తామని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. భారత్ పాక్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దేశంలో ఇక నుంచి ఎటువంటి ఉగ్ర దాడులు జరిగినా యుద్ధ చర్యగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే పహల్గామ్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఉగ్రవాదాన్ని అర్థం చేయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే ఉగ్రవాద స్థావరాలపై మొన్న ఏదైతే దాడి జరిపిందో ఆ దాడిలో 9 ఉగ్రవాద స్థావరాలను తీవ్రంగా ధ్వంసం చేసింది. చర్యకు ప్రతిచర్య అంటూ కూడా ప్రధానంగా భారత్ హెచ్చరికలు జారీ చేస్తుంది. మొన్నటి వరకు కేవలం ఉగ్రవాద సమస్యలను ఉగ్రవాదాలను టార్గెట్ గా చేస్తూనే భారత భద్రతా దళాలు చర్యలు చేపట్టినాయి. కానీ ఏదైతే భారత పౌరులపైన, భారత సామాన్య ప్రజలపైన ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థలు వాళ్ళ కాల్పులు దిగబడుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా కీలకమైన చర్యలు చేపడతానని చెప్పింది. చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించింది. వాళ్ళ త్రివిధ దళాల అధిపతులతో పాటు ఎన్ఎస్ఏ ఏదైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో పాటు వివిధ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలకమైన అంశాలను చర్చించారు. అందులో భాగంగా భారత్ కు సంబంధించిన అన్ని చర్యలను మేము ముందు తీసుకెళ్తున్నాం. ఇప్పటికే ఉగ్రవాదాన్ని అర్థం చేయడానికి ముందుకెళ్తున్నాం. కానీ పాక్ ప్రభుత్వం, పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలో పాల్పడుతుంది కనుక ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య పాక్ ఆర్మీ ఏ విధంగా అయితే తిరగబడుతుందో మేము కూడా ఖచ్చితంగా అదే విధంగా ముందుకెళ్లాల్సి వస్తుంది. యుద్ధం ప్రకటిస్తే మేము కూడా యుద్ధం ప్రకటిస్తాం. యుద్ధం అయితే దేనికైనా దానికి సిద్ధం అన్నట్టుగానే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. కీలకమైన భేటీలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. వాళ్ళ భారత ప్రభుత్వం అనేక సందర్భాల్లో కూడా కేవలం ఉగ్రవాదాన్ని అర్థం చేయడం కోసం మాత్రమే మేము ఈ దాడులు కావచ్చు, ఈ చర్యలు అని చెప్పినప్పటికీ కూడా పాక్ ఆర్మీ భారత పౌరులపై, భారత ఆర్మీపై దాడులు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. అందులో భాగంగానే ఉగ్రవాదాన్ని అర్థం చేస్తూనే పాకిస్తాన్ పై కూడా ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించింది. ఏదైతే మిసైల్ టెస్ట్ కావచ్చు, ఇతర డ్రోన్ సంబంధించిన దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ మరో పక్క ఇవాళ పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ పైన కావచ్చు, పాకిస్తాన్ ఉగ్రవాదానికి సంబంధించి కావచ్చు, భారత పౌరులను కావచ్చు, భారత భద్రతా దళాల విషయంలో ఎలాంటి విషయంలో అయినా మేము వెనుకకు తగ్గమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పాక్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే విదేశీ వ్యవహారాల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు ఐక్యరాజ్య సమితితో పాటు అమెరికా విదేశాంగ సెక్రటరీతో పాటు ఇతర సెక్రటరీలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంది. అనేక విషయాల్లో కూడా ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ముందుకెళ్తుంది. ఈ తరుణంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కీలకమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిటైర్డ్ అయిన ఆర్మీ ఉద్యోగులు కూడా విధుల్లో చేరాలని చెప్పేసి కూడా ప్రకటించింది. కనుక ఖచ్చితంగా పాక్ కవ్వింపు చర్యలో పాల్పడితే ఊరుకునేది లేదు, మేము కూడా ప్రతీకార దాడులు దిగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించింది. ప్రతిష. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.